విశాఖలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో ఈ నెల 19న జరగనున్న డిఎస్పీ షోను విజయవంతం చేయాలని సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రోగ్రాం పోస్టర్ ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనందం సినిమా నుంచి పాటలకు ప్రాధాన్యతనిస్తూ సినిమా అన్ని విభాగాలను పరిశీలించడం నేర్చుకున్నానన్నారు. అంటే మాకు మార్నింగ్ ఒక 7-8 వరకు స్టేజ్లో రిహర్సల్ అండ్ సెటప్ జరుగుతూ ఉండేది అనమాట. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ టు వైజాగ్. అంటే వైజాగ్లో బీచ్ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ప్రోగ్రామ్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో అన్నీ అవి వచ్చేప్పుడు ఇందాకి రూమ్కి వచ్చారు. సో వీఆర్ ట్రైంగ్ టు కోప్ విత్ ద టైమ్. ఎక్స్ట్రీమ్లీ సారీ, వీ అపాలజైజ్ టు ద ఎంటైర్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ ద డిలేస్ కాస్ట్. వచ్చిన ఎవరో ఒక సార్ లేట్ అయిపోయింది సార్ అంటారు. సారీ సార్, అట్లీస్ట్ మీరు కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటారని కోరుకుంటున్నాం. బట్ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అట్ ది షో అండ్ వీ కెన్ ప్రామిస్ యూ దాట్. థ్యాంక్ యూ. Thank you so much, sir. So like, I have some questions to ask. చాలా మంది కూడా చాలా మనసులో questions అనేది ఉంది. So we are very much thrilled and excited to know the answers from you. Are you ready for that? Lovely. So the first thing is like, మీరు ఎప్పుడైనా స్టూడియోలో ఉంటూ చాలా మెస్మరైజింగ్ రూపంలో చాలా అద్భుతాలు చేస్తూ వచ్చారు. So when it comes to live performance, like how your experiences and ఒక ఫ్యాన్ బేస్ కి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు? ముందు నుంచి కూడా మీకు తెలుసు నాకు హౌ ప్యాషనేట్ ఐఎమ్ అబౌట్ షోస్ అండ్ కాన్సర్ట్స్ అని. అండ్ వే బ్యాక్ ఆనందం టైం నుంచి కూడా ఐ థింక్ ఐ వాజ్ వన్ హూ స్టార్టెడ్ లైక్ సినిమాకి ఎవరైతే కంపోజ్ చేస్తారో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ఒరిజినల్ సింగర్సే వచ్చి సాంగ్స్ని కానీ మూవీని కానీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన ఆనందం. ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ గెటింగ్ ఆల్ ఒరిజినల్స్. అప్పటి నుంచి అది ఒక ఫార్మాట్ అయిపోయి ట్రెండ్ అయిపోయి ఇప్పుడైతే ఒక నార్మల్ ప్రొసీజర్లా కూడా అయిపోయింది. దెన్ ఒక టైం తర్వాత ఐ ఆల్సో గాట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ దీస్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఆడియో లాంచెస్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత అది కూడా ఒక రెగ్యులర్ ఇది అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ I'm so glad that the things that we start చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మాలిటీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో వి హ్యాడ్ డిఎస్పీ లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఇప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడ నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా. అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే అందరూ విఐపి గ్యాలరీలోనూ ఫ్రంట్ జోన్లోనూ ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ని చూసినప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా, ఇంక మళ్ళీ స్టేజ్కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది. సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే వెన్ వీ స్టార్టెడ్ ఇండియా టూర్ ఐ మేడ్ ఇట్ వెరీ షూర్ దట్ స్టేజ్ నుంచి సపోజ్ ఇది స్టేజ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఆడిటోరియం ఎండ్ ఆఫ్ ది స్టేడియం వరకు ఐ హ్యావ్ ఎ ర్యాంప్. అందరూ అంటారు అదే 1 కిలోమీటర్ ఉంది, లోపల 1/2 కిలోమీటర్ ఉంది, అలాగే ఎక్స్ ర్యాంప్ కూడా. సో వాట్ ఐ డూ ఇస్ ఐ గో రన్ అండ్ వాక్ అండ్ ఆ ఎడ్జ్లో స్టేజ్ ఉంటుంది, సెంటర్లో స్టేజ్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్జెస్లో స్టేజ్ ఉంటుంది అన్నమాట. సో ఐ గో టు ఎవ్రీ గ్యాలరీ అండ్ పర్ఫార్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు కూడా మాతో పాటు. సో మన షోస్లో నేను చెప్పేది ఏంటంటే ఏ సీట్లో ఉన్న విఐపీసేనబ్బా, మీరే మా విఐపీస్ ఎప్పుడు కూడా. సో అలాగే వైజాగ్లో కూడా పోర్ట్ స్టేడియంలో ఫస్ట్ టైం ఐ థింక్ యూ విల్ బి అమేజ్డ్. అదే అంటున్నాను కదా, లాస్ట్ నైట్ నుంచి మేము మార్నింగ్ 7-8 వరకు స్టేజ్ దగ్గర ఉండి మేకింగ్ షో దట్. అండ్ ఏసీటీసీ, థ్యాంక్స్ టు ఏసీటీసీ అండ్ హేమంత్ గారు because they have been working very hard and putting a lot of money into the construction of the stage and the entire show. So నాకు ప్యాషనెట్ పీపుల్తో వర్క్ చేయడం ఇష్టం. అలాగే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఏసీటీసీ హేమంత్ రండి కొంచెం. ఓకే, దట్స్ హేమంత్ ఆఫ్ ఏసీటీసీ, ద మ్యాన్ బిహైండ్ ద ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ హేమంత్.
హైదరాబాద్ షో, దాని తర్వాత బెంగళూరు షో చేసాం మొన్న మార్చ్లో లాస్ట్ మంత్, అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ అగైన్. అక్కడైతే మన ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. శివరాజ్ కుమార్ సార్, పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యామిలీ, కిచ్చా సుదీప్ గారు, గోల్డ్ స్టార్ గణేష్, ఆఫ్ కోర్స్ మన ప్రభుదేవ గారు, మెహర్ రమేష్ గారు, లాట్ ఆఫ్ పీపుల్, గణేష్ ఆచార్య మాస్టర్, ఎంటైర్ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ సింగర్స్ అందరూ కూడా. సో దే ఆల్ ఎంతో ప్రేమతో వచ్చి మా షో పెద్ద సక్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చే వరకు నేను ఫీల్ అయ్యే స్పెషాలిటీ ఏంటంటే, వైజాగ్ వచ్చి సినిమా ఇండస్ట్రీకి అదొక స్పెషల్ ప్లేస్, అవునా కదా? సో వైజాగ్లో ఉన్న క్రేజ్ సినిమాలకి అంత ఇంత కాదు. సో ఇక్కడ ఉండే క్రౌడ్ కానీ, ఎనర్జీ కానీ, ఇదంతా మేము చాలా సినిమాలకి లైక్ రంగస్థలం కానీ, దాని తర్వాత సర్లేరు నీకెవరు కానీ, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి వైజాగ్లోనే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా జరిగినాయి. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ ద ఎనర్జీ ఆఫ్ వైజాగ్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి అ వెరీ వెరీ స్పెషల్ షో టు షో ఆల్ అవర్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ వైజాగ్. Lovely. Right. So one more thing, మేమైతే very exclusive about మీరు ఆఫ్లైన్ లో ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు, ఆన్లైన్ పర్ఫార్మెన్స్ కి వచ్చినప్పుడు కూడా దానికి మించి ఎక్కువ ఎనర్జీ ఉంటారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్? ఎనర్జీకి ఇప్పుడు సీక్రెట్ ఏమి ఉండదండి. అంటే అందరూ మనకిచ్చే ప్రేమే మన ఎనర్జీ. ఓకే, సో ఇది కొట్టచ్చు. సో ఆ ప్రేమ మనం పొందాలంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ చాలా జెన్యూన్ అయి ఉండాలి. సో ఇట్స్ ఆల్వేస్ దాని ఏమంటారు, మ్యూచువల్ మాట. సో దేంట్లోనే మోసం చేయొచ్చు, కానీ ఈ ప్రేమ ఇచ్చి పుచ్చుకునే విషయంలో మోసం చేయలేని ఎవరు. అంటే ఫేస్లోనే తెలిసిపోద్ది వీడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు లేదా అని. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు తెలిసిపోద్ది, మీరు నన్ను ప్రేమించినప్పుడు నాకు తెలిసిపోద్ది. ఈ ప్రేమలో వచ్చే ఎక్స్చేంజ్ ఎనర్జీ మాట. సో ఇంత మాకు ఇన్ని రోజులు రాత్రి బాబు నిద్ర లేకుండా మేము రిహర్సల్స్ చేస్తున్నామంటే ఏదో మా షో సూపర్గా వచ్చేయాలనేది ఎప్పుడు కూడా నా టార్గెట్ అవ్వదు. మన షోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ మెమరీ అవ్వాలి, ఫెంటాస్టిక్ మెమరీస్తో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు కూడా నేను యూఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ, సింగపూర్, ఎక్కడెక్కడ మలేషియాలో కానీ ఎక్కడ పర్ఫామ్ చేసినా మళ్ళీ ఓ 4 years తర్వాత 5 years తర్వాత అదే కంట్రీకి ఊరికి వెళ్ళినప్పుడు ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ కమ్ విజిట్ మీ వేరింగ్ మై టీషర్ట్స్. ఆ డిఎస్పీ లోగో టీషర్ట్స్ ఇప్పుడు 4-5 years బ్యాక్ మేము షోస్లో ఇచ్చుంటాం. అవి వేసుకుని వచ్చి దే టెల్ మీ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ దే హ్యాడ్ ఫ్రమ్ ద షోస్. బట్ అంటే ఒక 4-5 years తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఆ మెమరీసే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా షోస్లో నేను మాత్రమే కాదు, ఉన్నవాళ్ళు అందరూ పర్ఫామ్ చేస్తారు నాతో పాటు. శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటారు, అరే నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటాను. అలాగే మన షోలో ఆ గ్యాలరీ, ఈ గ్యాలరీ, ఈ జోన్, ఆ జోన్, రాక్ స్టార్ జోన్, రింగర్ జోన్, ఏ జోన్ వదిలిపెట్టాం, అందరినీ దత్తత తీసుకుని మొత్తం వైజాగ్ని దత్తత తీసుకుని ఆ షో వరకు మేము డాన్స్ చేపిస్తాం, ఆడిస్తాం, పాడిస్తాం. సో ఫైనల్గా